అవి ఎండిపోతూ ఉంటాయి, పాపం అవి షాక్లోకి వెళ్తూ ఉంటాయి. కాబట్టి మనం కొద్దిగా కేరింగ్గా తీసుకోవాలి. ఒకసారి ఎన్ని బీరకాయలు ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉన్నాయా? ఇవి ఒక డిఫరెంట్ వెరైటీ. ఇవి చిన్నగా ఉంటాయి, చాలా లేతగా ఉంటాయి, బాగుంటాయండి. డిఫరెంట్ అనమాట. అతనే ఉంటాయి, బోల్డ్ అని ఉన్నాయి చూడండి. వామ్మో ఎంత పెద్దగా వచ్చిందో. ఇంకా ఉన్నాయి. ఇటు వెళ్తే ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది. వెరీ నైస్, చాలా బాగా వచ్చినాయి. మంచిగా వండించిన. సో మంచిగా హార్వెస్ట్ చేద్దాం. ఓకే, సో ఇంకా ఇక్కడ ఉన్నాయేమో కూడా వెతుకుతూ. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగా. ఇవాళ ఏంటంటే బీరకాయలు హార్వెస్ట్ చేద్దామని వచ్చిన. చాలా బీరకాయలు వచ్చాయన్నమాట. డిఫరెంట్ వెరైటీస్ అయితే వేసాను. చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి, కాయలు చక్కగా వస్తున్నాయండి. అవన్నీ హార్వెస్ట్ చేద్దాము. ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు మనము ఒకసారి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ గురించి తెలుసుకుందాము. ఇది వచ్చేసి ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్, అలాగే బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, ద్రవ జీవామృతం, గిరికావు మూత్రము తర్వాత పేడతో తయారు చేసింది. అలాగే ఇర్రావు నుంచి తయారు చేసినటువంటి ఆవు పంచకం అంటారు. ఇదేంటంటే మనము పంచగవ్య అని కూడా అంటారు. ఆవు పాలు, ఆవు మూత్రము, ఆవు నెయ్యి, ఆవు పెరుగు. ఓకే, సో వీటన్నిటితో మనం తయారు చేస్తుంది అనమాట. అందులో ఇంకా చాలా మిక్స్ చేస్తాము ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి. ఇవన్నీ మన న్యాచురల్ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. జ్యోతిన్యాచురల్స్.comకి వెళ్ళి మీరు డైరెక్ట్ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా కూడా నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. చక్కగా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అండి. మీరు ఇలా చక్కగా వండించుకోవచ్చు అనమాట. అది ఈరోజు మనం బీరకాయలు హార్వెస్ట్ చేద్దాము. ఈ పక్కన పెట్టేద్దాము. సమ్మర్లో ఏంటంటే మనము చక్కగా ఎండాకాలం ప్రతి వెజిటబుల్ వస్తుందండి. మనం ఆ వెజిటబుల్స్ని పండించుకోవడానికి చక్కగా మనము మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటర్ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే కుండీలో పెంచుకునే మొక్కలకి ఏమవుతుందంటే ఎక్కువ మనం వాటర్ ఇవ్వకపోతే ముందే ప్లాస్టిక్ కంటైనర్స్ కదా, అవి ఎండిపోతూ ఉంటాయి, పాపం అవి షాక్లోకి వెళ్తూ ఉంటాయి. కాబట్టి మనం కొద్దిగా కేరింగ్గా తీసుకోవాలి. ఒకసారి ఎన్ని బీరకాయలు ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉన్నాయా? ఇవి ఒక డిఫరెంట్ వెరైటీ. ఇవి చిన్నగా ఉంటాయి, చాలా లేతగా ఉంటాయి, బాగుంటాయండి. డిఫరెంట్ అనమాట. ఇవి మనము ఈ మొక్క కూడా ఇగో చూడండి, ఇవి ఇంతే సైజు వస్తున్నాయి. ఇగో చూడండి, ఇక్కడ ఉంది, అక్కడ వస్తున్నాయి. ఇవి ఒక వెరైటీ అనమాట. అండ్ ఇది ఒక డిఫరెంట్ వెరైటీ. అలాగే నేను కాకరకాయలు కూడా, ఈ హైబ్రిడ్ కాకరకాయలు వేసాను, అవి కూడా డిఫరెంట్గా వస్తున్నాయి. ఇదిగోండి, ఈ బీర చెట్టుకి అయితే చాలా పిందెలు వచ్చినాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి ఎల్లో ట్రాప్స్ అయితే మీరు పెట్టుకోవాలండి మీరు పాదులు వేసుకున్నప్పుడు. ఇది ఎందుకంటే మనకు పండు ఈగ అనేది చాలా ఎక్కువగా దీనికి ప్రాబ్లం చేస్తుంది. పిందెలు ఉన్నప్పుడే మొక్కల్ని వీటిని కుట్టిపోతుంది అనమాట. కుట్టిపోవడం వల్ల ఏంటంటే అవి ఇంకా కాయలుగా మారవు. ఇందులో చూడండి ఎన్ని ట్రాప్ అయ్యాయో, చాలా ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయా? ఇవన్నీ కూడా చనిపోయాయండి ఇందులో. సో బీర పాదుకి మీరు పాదులు ఎక్కడైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఇది ఉండాలి. ఇది మన దగ్గర అవైలబుల్గా ఉందండి. మీకు కావాలంటే నేను పంపిస్తాను. సో ఇంకా మనం కాయలు అయితే చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా వెతుకుతూ ఉంటే మనకి ఇవాళ బీరకాయలు దొరుకుతూనే ఉంటాయి. బోల్డ్ అని ఉన్నాయి చూడండి. వామ్మో ఎంత పెద్దగా వచ్చిందో. ఇంకా ఉన్నాయి. ఇటు వెళ్తే ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది. వెరీ నైస్, చాలా బాగా వచ్చినాయి. మంచిగా వండించిన. సో మంచిగా హార్వెస్ట్ చేద్దాం. ఓకే, సో ఇంకా ఇక్కడ ఉన్నాయేమో కూడా వెతుకుతూ హార్వెస్ట్ చేద్దాం. ఇది ఫస్ట్ది. అండ్ ఎక్కడ చూసాం, భలే వస్తున్నాయి. మీరు పాలినేషన్ కూడా చేస్తుండాలి. చాలామందికి తెలియదు ఫీమేల్ ఫ్లవర్ మెయిల్ అనేది. ఇదిగో చూడండి, ఇది ఫీమేల్ అంటారు. సో ఇలా బీరకాయ ఉంటుంది. సో దీనికి మనము ఇలా మెయిల్ ఫ్లవర్ తోటి మనము పాలినేషన్ చేసుకోవాలి. లేదంటే ఇలాగ చీమలు కానీ చిన్న కీటకాలు ఉంటాయి, అవి పాలినేషన్ చేస్తాయి గార్డెన్లో. టెన్షన్ పడొద్దు. మనమైతే మంచిగా కాయలు అయితే తీసుకుందాం. మనం పండించినప్పుడు హార్వెస్ట్ చేసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది కదా, ఏదైనా కూడా. అంటే మనం చేసిన పనికి మన రిజల్ట్ తీసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. సరే, చేతిలో పట్టేటట్లేవు. ఇవన్నీ ఇక్కడ పెట్టేద్దాం. నేను ఎప్పుడు కూడా బీరకాయలు అయితే చాలా హార్వెస్ట్ చేస్తానండి మా గార్డెన్లో. ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కువ సీడ్స్ వేసుకోవాలి మీరు. అలాగే పెద్ద కంటైనర్ ఇవ్వాలి. చూడండి ఎంత మంచి సైజ్ వచ్చిందో, చూసారా? బాగా వచ్చింది కదా. ఇంత మంచిగా వచ్చేస్తాయి. మీరు మనం నేల మీదనే కాదు, గార్డెన్లో మంచిగా కుండీలో కూడా ఇలా చక్కగా వండించుకోవచ్చు. ఇంతకంటే ఏం కావాలి? ఇంకా ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాం. ఇందులో పెట్టేద్దాం. ఇంకా ఇక్కడ చూడండి, ఈ డిఫరెంట్ వెరైటీ ఉన్నాయండి. ఇవి బుడ్డగా ఉన్నాయి కానీ భలే లేతగా ఉన్నాయి. ఇది ఇక్కడ ఒకటి ఉంది. ఇవి ఒకసారి నర్సరీలో
నాకు తెలీదు, సీడ్స్ నేను వేసినవి కాదు, నర్సరీలో తెచ్చిన మొక్కలు అనమాట. ఇవో డిఫరెంట్ వెరైటీగా ఉన్నాయి, ఇవి లేతగానే ఉన్నాయి. అయితే ఏమైనా పచ్చడి చేస్తే బాగుంటాయేమో చూడాలి. ఇక్కడ ఉన్నాయి ఇంకా. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ లోపల అంటుకుపోయింది, ఎతకాలి ఇంకా. సో ఇక్కడ కూడా ఉందండి, ఇది కొంచెం బాగా ముదిరిపోయినట్టుంది, పెద్దగా అయిపోయింది, చూసుకోలేదు. ఆల్మోస్ట్ అన్ని బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసినాము. ఇంకెక్కడన్నా మిస్ అయ్యాయేమో తెలియదు. వంకాయలు తీసుకుందాం పదండి. చూసినారా ఎన్ని బీరకాయలు వచ్చినాయో? బాగా వచ్చినాయి కదా, చాలా వచ్చినాయి. సో మీరు బీరకాయలు బాగా పండించాలంటే 3 టిప్స్ ఫాస్ట్గా చెప్తాను. ఒకటి, పెద్ద కంటైనర్ ఇవ్వండి, ఎక్కువ సీడ్స్ వేయండి, వారానికి ఒకసారి మొక్కలకి చక్కగా మీరు ఫర్టిలైజర్స్ ఇవ్వండి. మీరు కూడా ఇలాగా చాలా పెద్ద సైజులో, మంచి సైజులో చక్కగా పండించుకోవచ్చు అనమాట. సరేనా? అండ్ ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు వండుకోవాలి, అందుకని ఖచ్చితంగా హార్వెస్ట్ చేయాల్సిందే. ఇవి తీసేసుకొని వెళ్దాం. చాలా ఉన్నాయండి హార్వెస్ట్ ఇవాళ, కాకపోతే మనం ఇంకో ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. ఇది ఎపిసోడ్ 1 అనమాట. చూడండి ఎన్ని వచ్చినాయి, ఒక్కసారి చూస్తారా? ఒకటే మొక్క ఇది, బోల్డ్ అన్ని వచ్చినాయి కదా. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి మంచిగా. నేనైతే జస్ట్ కూరకారం చల్లుతా దీనికి. కత్తి తీసుకుందాం. కట్ చేస్తుంటే కొమ్మలు వచ్చేస్తున్నాయి. పిందెలు కూడా వచ్చేస్తాయి ఒక్కోసారి, మనం చూసుకోవాలి. ఒక్క చెట్టు అండి, మీరు మంచిది ఒక్క మొక్క పెట్టుకుంటే చాలు, ఇట్లా వస్తాయి. ఇంకా చాలా గార్డెన్లో చాలా అంటే చాలా హార్వెస్ట్ ఉన్నాయి. ఫ్రూట్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి అనమాట. నేను వేసిన సపోటా చెట్టు కూడా అసలు విపరీతమైన కాయలు వచ్చింది. నేను నెక్స్ట్ మీకు 1 by 1 ఒక్కొక్కటి షేర్ చేస్తానండి. ఇది అన్నీ కూడా మనం ఒక మొక్క నుంచి తీసుకున్నాం. ఇంకో మొక్కకి నేను కొంచెం హార్వెస్ట్ చేయడం లేట్ అయిపోయింది, సో దానికి బాగా ముదిరిపోయినాయి కాయలు. ఇంక ఇవి మనకు పనికిరావు అనుకుంటా. ఇక చూడండి, నేను మర్చిపోయేది, ఇది కొంచెం రాలేదండి గార్డెన్లోకి. అయ్యో దేవుడా, షో, అయ్యో అన్నీ ముదిరిపోయినాయి. మా కాకరకాయలు అన్న తీసుకుందాము. బుజ్జి కాకరకాయలు వచ్చినాయి. మీకు తెలుసా చిట్టి కాకరకాయలు అంటారు, ఇవి ఇంతే పెరుగుతాయి, పెద్దగా పెరగవు అనమాట, భలే టేస్ట్ ఉంటాయి. ఇగోండి ఇక్కడ ఒకటి కదా, భలే వచ్చినాయి ఇవి. ఇవి నేను లేచిన. ఇంకా ఒక చెట్టుకు ఉన్నాయండి వంకాయలు, అవి హార్వెస్ట్ చేసేసి ఇంకా ఆపేస్తాను, చీకటి పడిపోయింది. మనం ఇంకో ఎపిసోడ్లో చూద్దాం. మొత్తానికైతే ఇవి చాలానే వచ్చినాయి. చలో మనం పోదాము. అక్కడ ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇదంతా గార్డెనే కానీ మంచిగా అనిపిస్తుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఇక్కడ ఉన్నాయి, మనం ఇక్కడ హార్వెస్ట్ చేద్దాం. ఇదిగోండి, ఈ చెట్టుకు కూడా ఎప్పుడు వస్తాయండి, మంచిగా వస్తాయి. ఇదిగోండి, కొమ్మకి ఎంత బాగా వచ్చినాయి కదా. నేను చిన్నవి కూడా కట్ చేస్తా, ఎందుకంటే వీటితో పాటు అవి చాలా టేస్ట్ ఎక్కువ వస్తాయి, ఆశ అనమాట. లేతగా ఉంటే మంచిగా వస్తాయని. పోతూ కొంచెం ఫ్రెష్గా గార్డెన్లో ఉన్న కరివేపాకు కూడా తీసుకెళ్తా, ఎందుకంటే వీటిలో ఫ్రెష్ కరివేపాకు వేస్తే, మనం కూరకారం వేస్తే సూపర్ టేస్ట్ ఉంటాయి. అసలు ఇలా అంటే అలా స్మెల్ వచ్చేస్తుంది. మీకు కూరకారం కావాలన్నా కూడా పంపిస్తా, మన స్టోర్లో ఉంది. నేను ఎలా చేస్తానో అలా. సో ఇంకా ఉన్నాయండి. ఓన్లీ 2 మొక్కల నుంచి నాకు ఒక 1 kg దాకా ఇవాళ వంకాయలు వచ్చాయి. చూడండి, ఎక్కువ అవసరం లేదు. మీరు మంచి విత్తనాలు వేసుకోండి, నేను అందరికి అదే చెప్తాను. పెద్ద కంటైనర్ ఇవ్వండి, మంచిగా వారం మొక్కలకు కావాల్సినటువంటి ఆహారం పెట్టండి. అవి వాటికి ఆహారం పెడితే మనకు ఆహారం ఇస్తాయి. దీనికి పురుగు వచ్చింది, ఎందుకు వచ్చినావమ్మా? పక్కకి వెళ్ళిపో, అలా వెళ్ళిపో. ఇవి కొంచెం ముదురుతాయి, కలర్ చేంజ్ అయిందంటే ముదిరినట్టు అనమాట. అయినా సరే బాగుంటాయి. ఒకటి కింద పడ్డది, ఇక్కడెక్కడ ఉన్నట్టున్నాయి నాన్న.
ఇదిగోండి ఇది ముదిరిపోయింది, కానీ తీసేయాలి మనం. అట్లీస్ట్ వండుకోకపోయినా తీసేస్తే ఏమవుతుందంటే వేరే కాయలు పెరుగుతాయి. ఇదిగోండి ఇక్కడ 2 ఉన్నాయి, చాలా వచ్చినాయి కదా. బుట్ట నిండిపోయింది. మీకు ఇక్కడ ఉన్న కరివేపాకు ఒక కథ ఉంది. ఇక్కడ ఉన్న కరివేపాకు ఏంటంటే ఇది మేము తెచ్చింది కాదండి, అదంతా అదే మొలిచిన మొక్క అనమాట. నేను దీన్ని ఇప్పుడే బ్రాంచెస్ చేయొద్దు, కొంచెం హైట్ పెంచుదామని అసలు తీసుకోవట్లేదు. చూద్దాం ఇది ఎంత పెరుగుతుందని బ్లాక్ టబ్లో పెట్టిన. అప్పుడప్పుడు పశువుల ఎరువు వేస్తూ ఉంటే మనము ఇట్లా మొక్కలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. మనమే వేసుకోకర్లా. ఒక్కోసారి గార్డెన్లో సడన్ సర్ప్రైజ్లు వస్తుంటాయి, సడన్గా డిఫరెంట్ మొక్కలు కూడా వస్తుంటాయి. అసలు భలే టేస్ట్, భలే అంటే భలే సూపర్గా స్మెల్ వస్తుంది అనమాట. ఇంకో చోట ఉంది కరివేపాకు, అక్కడ కరివేపాకు తీసుకొని మనము క్లోజ్ చేసేద్దాం. చేలో కూరగాయలు పోదామా, నడవండి పదండి. ఇంటి చుక్క కూర, ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చాలా హార్వెస్ట్ చేస్తాను. చుక్క కూర ఉన్నాయి, ఇంకా వేరే వెజిటబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా వాటర్ యాపిల్ ఉన్నాయి, ఇంకా బెండకాయలు ఉన్నాయి. ఓకేనా. సో ఇది మా కరివేపాకు ఇక్కడ ఉంది. ఇది కొంచెం తీసుకుంటా, ఎందుకంటే దీంట్లోకి వేస్తే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది, గుమ్మగుమ్మలాడుతుంది అనమాట. కరివేపాకు ఎప్పుడు తుంచుతూ ఉంటే బుషీగా వచ్చేస్తుంది. చూసినారా ఎన్ని బీరకాయలు వచ్చినాయో, చాలా డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి కదా. నార్మల్ వెరైటీతో పాటు ఇవాళ డిఫరెంట్ వెరైటీ కూడా తీసుకొచ్చిన నేను. సో ఇప్పుడు వండి పెట్టాలన్నమాట. సరే ఇందులో వేసేస్తున్నా. అండ్ దీంతోపాటు అయ్యో కరివేపాకు కింద పడిపోయింది. సో ఇవి మీరు ఇలాంటి బీరకాయలు వండించినారా? చాలా లేతగా ఉన్నాయి, చాలా సన్నగా ఉన్నాయి, అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. నాకైతే ఇప్పుడు వెళ్ళి పచ్చడి చేయాలనిపిస్తుంది. వాటితో పాటు ఇలాంటి వంకాయలు ఇవి ఏంటంటే మీరు ఏమి చేయొద్దు, జస్ట్ ఇలా 2 పీసెస్ చేయాలి. ఆయిల్ వేసేసి కొంచెం మగ్గిపోయిన తర్వాత అందులో మీరు ఈ కూరకారం ఉంటుంది కదండి, అది చల్లేసేయండి. అంటే లొట్టలు వేసుకొని తినేస్తారు అందరూ, బాగా నచ్చింది. కాకపోతే అందులో ఇలా ఫ్రెష్గా కరివేపాకు వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది, డామినేట్ చేస్తుంది అనమాట. అది ఈరోజు హార్వెస్ట్. బాగుందా, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. ఇంకా మీకు మంచి విత్తనాల కోసం, ఫర్టిలైజర్స్ కోసం, మంచి న్యాచురల్ ప్రోడక్ట్స్ కోసం jyotiNaturals.comకి వెళ్తే కనుక చక్కగా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. చక్కగా మీరు ఇలా న్యాచురల్గా అన్ని ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, అలాగే లీఫీ వెజిటబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ చాలా బాగా తీసుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎలా పెంచుకోవాలని డౌట్స్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను మీకు సహాయం చేస్తాను, హెల్ప్ చేస్తాను, నాకు తెలిసింది చెప్తాను. అలాగే మీరు జ్యోతి గార్డెన్ వ్లాగ్స్ని మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఏవైనా ఆఫర్స్ ఉన్నప్పుడు నేను అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా. ఇదే మరి ఉంటా, మరి మరో మంచి వ్లాగ్తో ఇక్కడే కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖ్నో భవంతు.